మీ అందరికీ మరొకసారి వందనాలు చెప్తూ ఉన్నాం. గట్టిగా వందనాలు చెప్పండి అందరూ. ఓకే. ఉదయం ఏ విషయాల గురించి నేర్చుకున్నాం? మొదట ఆడపిల్లలు మొదటి లైన్ మీరే ఫస్ట్ లైన్లో ఉన్నవాళ్ళు. మనం ఉదయం ఏ విషయాల గురించి నేర్చుకున్నాం? దేవుడు అంటే ఎంతమంది ఉన్నారని నేర్చుకున్నాం. దేవుడు ఒక్కడే. ఒక్కడే అంటే విగ్రహాలు లేవు అని అర్థం. అంతేగాని క్రీస్తు లేడు, పరిశుద్ధాత్మ లేడు అని కాదు. విగ్రహాలు లేవు అని నేర్చుకున్నాం. తర్వాత రెండో లైన్లో ఉన్న వాళ్ళకి ప్రశ్న, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని దేవుడు అన్నాడు కదా. ఉండకూడదు అన్నటువంటి దేవుడు ఇజ్రాయేలీలకు అగ్నిలో తను కనబరుచుకున్నప్పుడు ఏ రూపాన్ని కనబరిచాడు? రెండో లైన్ ఏ రూపాన్ని కనబరచలేదు. లాస్ట్ లైన్ ఏ రూపాన్ని ఎందుకు కనబరచలేరు? ఆయన ఆత్మ అయి ఉన్నాడు, భౌతికమైన ఏ రూపము ఆయనకి లేదు కాబట్టి ఆయన కనబరచలేదు. ఇప్పుడు మీకు మొదటి లైన్లో ఉన్న వాళ్ళకి దేవుడు ఏ రూపాన్ని పెట్టొద్దు అని అన్నాడు. ఏ రూపాలను పెట్టొద్దు అని అన్నాడు. ఏ రూపాలు పేర్లు చెప్పండి. పక్షి రూపము చదువుతున్నారా మొత్తం దాని మీద అని? ఓకే ఓకే. చేపలు రొయ్యలు కాదు, రొయ్యలు లేవు. అయితే నీళ్ళలో ఉన్న ఏ రూపమైనా పెట్టకూడదు. రెండో లైన్, మనం బంగారంతో దేవుడు బొమ్మ చేయొచ్చా? చేయకూడదు. ఎందుకు? బంగారం ఖరీదేగా. ఖరీదు కాదా బంగారం? ఖరీదు విలువైందే కదా. అయినా ఎందుకు చేయకూడదు? మూడో లైన్, దేవునికి రూపం లేదు కాబట్టి బంగారంతో అయినా సరే రూపం చేస్తే తప్పే అవుతుంది. సరే, తర్వాత నాలుగో లైను కష్టమైన ప్రశ్న. మరి మనం నిమ్మకాయలు, గుమ్మడికాయలు, ఇంకేమేం కడతారు? మిరపకాయలు, తావిత్తులు కట్టుకోవచ్చా? కట్టుకోకూడదు. లాస్ట్ లైన్లో ఉన్న వాళ్ళకి ప్రశ్న, ఎందుకు కట్టుకోకూడదు? అందంగా ఉంటాంగా దిష్టితాడు కట్టుకుంటే. ఎందుకు కట్టుకోకూడదు? కట్టుకుంటే ఏమవుతుంది? ఎందుకు కట్టుకోకూడదు? ఇవాళ ప్రార్థనలకు వచ్చే వాళ్ళు కూడా కొందరు కట్టుకుంటున్నారుగా. కట్టుకుంటే ఏ వచనం ప్రకారం తప్పు? కట్టుకోవద్దని ఎక్కడైనా రాశాడా అని అంటారు. రాయటం కాదు కానీ నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అంటే వేరెవ్వరిని కూడా ఆశ్రయించకూడదు. ఉదాహరణకి దిష్టితాడు వల్ల నాకు మేలు కలుగుతుంది, నిమ్మకాయలు కట్టుకుంటే నాకు కీడు రాకుండా ఉంటుంది, లేకపోతే మిరపకాయలు కట్టుకుంటే, గుమ్మడికాయలు కట్టుకుంటే నా ఇంటికి కీడు రాకుండా ఉంటుందంటే అదేదో మేలు చేస్తుంది అని మనం నమ్మినట్టే. అప్పుడు దేవుడు కాదు కానీ ఈ గుమ్మడికాయలు, మిరపకాయలు నాకు మేలు చేస్తున్నాయి అని మనం నమ్మినట్టే. అప్పుడు వేరొక దాన్ని మనం ఆశ్రయించినట్లే. అందువల్ల వాటి వేటిని కూడా మనం ఉపయోగించకూడదు. ఓకేనా? సరే, ఇప్పుడు మనం ఏం గమనించబోతున్నామంటే, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని దేవుడు చెప్పాడు. దేని రూపాన్ని చెయ్యొద్దు అని దేవుడు చెప్పాడు. వేరెవరిని కూడా ఆశ్రయించకూడదు అని దేవుడు చెప్పాడు. అయినా మోషే వాళ్ళకు నేర్పమని మోషేనేగా పంపించాడు. విధులు కట్టడలు మోషే కూడా నేర్పించాడు. నేర్పించినా కానీ ఇజ్రాయేలీలు వినలేదు. వినకపోతే దేవుడు ఏ విధమైన శిక్ష వేశాడు అనే దాన్ని ఇప్పుడు మనం గమనించబోతున్నాం. ఇందాక చెప్పాను, స్కూల్లో టీచర్ ఉన్నారు, క్లాసులోంచి బయటికి వెళ్ళొద్దు అని అన్నారు. అయినా సరే మీరు టీచర్ మాట వినకుండా బయటికి వెళ్ళిపోయారు. ఏం చేస్తారు ఆ టీచర్? అప్పుడు పిలిచి ముద్దు పెట్టుకుంటారు. అలా కదా, నేను చెప్పిన మాట నువ్వు చక్కగా వినలేదు, నువ్వు మంచి స్టూడెంట్ లాగా ఉన్నావు రా అని చెప్పేసి మీకు ఒక మంచి ప్రైజ్ ఇస్తారు. ఎవరా? స్టిక్ తీసుకొని రా, నీకు మంచి ప్రైజ్ ఇస్తాను అంటారు. ఎవరా? ఇస్తారు. ఎంత మంచి ప్రైజ్ ఇస్తారు? అవును, ఇప్పుడు వాళ్ళకి దక్కే ప్రైజ్ అదే. ఎందుకంటే మాట వినలేదు కాబట్టి వాళ్ళకి ఆ ప్రైజే దక్కుతుంది. ఇప్పుడు మనం కూడా దేవుడి దగ్గరికి వచ్చి దేవుని మాట వినలేదనుకోండి, ఏం ప్రైజ్ దక్కిద్ది మనకి? అంతే, పనిష్మెంటే. దేవుని దగ్గరికి వచ్చి దేవుని మాట వినలేదనుకో, నీకే రేపు ఫస్ట్ మార్క్ వచ్చేటట్టుంది, అన్నిటికీ ఆన్సర్ చెప్తున్నావు. దేవుని దగ్గరికి వచ్చి దేవుని మాట వినలేదనుకోండి, దేవుడు కూడా ఏం చేస్తాడంటే పనిష్మెంట్ ఇస్తాడు నిజంగానే. అయితే ఆ పనిష్మెంటు స్టిక్ తీసుకొని వచ్చి టీచర్ కొట్టినట్టు కళ్ళతో కనపడదు, కానీ మనకు అర్థమవుతూనే ఉంటుంది ఇది దేవుడు వేసినటువంటి శిక్ష అనేటువంటిది. ఇజ్రాయేలీలు కూడా ఇప్పుడు మనం ఏం గమనిస్తున్నామంటే, విగ్రహాలు చేయొద్దు అని దేవుడు చెప్పాడు. విగ్రహము వద్దు, అంతే కదా, విగ్రహాన్ని వద్దు అని దేవుడు చెప్పాడు. బాగా బాగా వినండి. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న. వద్దు అని చెప్తే ఇజ్రాయేలీలు ఎప్పుడు వాటిని మీరిపోయిరి? ఏ సందర్భాల్లో, ఎన్ని సందర్భాల్లో ఇజ్రాయేలు మీరిపోయారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం గమనించబోతున్నాం. దేవుడు వద్దు అని అన్నాడు, అయినా సరే వద్దన్నదే చేశారు వాళ్ళు. క్లాసులో నుంచి బయటికి వెళ్ళొద్దు అని అన్నారు. బయటికి వెళ్ళొద్దు అన్నారంటే బయటికి వెళ్ళారనుకోండి,
లీడర్ ఉంటారు, క్లాస్ లీడర్ ఎవరో పేర్లు రాస్తారు, అందరి పేర్లు. టీచర్ రాగానే అప్పచెప్తారు, వీళ్ళు వీళ్ళు మీరు చెప్పినా కానీ వద్దు అన్నా కానీ వెళ్ళిపోయారు. అప్పుడు వాళ్ళందరినీ పిలుస్తారు, పిలిచి వాళ్ళందరికీ కూడా పనిష్మెంట్ ఇస్తారు. అంతే కదా. దేవుడు వద్దు అని చెప్పేసి అన్నాడు. వద్దు అని చెప్పినా కానీ నిర్గమకాండము 32వ అధ్యాయము మనం గమనించినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంది. మోషే ఆ 10 ఆజ్ఞలు తీసుకోవటానికి ఆయన కొండ మీదకి వెళ్ళాడు. కొండ మీదకి వెళ్ళినప్పుడు 32వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే, మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూసినప్పుడు, కొండ మీదకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి దేవునితో మాట్లాడుతున్నటువంటి సందర్భము 32వ అధ్యాయము మనం గమనించినప్పుడు, అందరు తీశారా నిర్గమకాండం 32వ అధ్యాయము 1వ వచనము పురుషుల వైపు చదవండి. మగపిల్లలు ఎవరు లేరా మన దగ్గర మగపిల్లలు? సరే నేనే చదువుతా అయితే. ఉన్నారా మగపిల్లలు? ఉన్నారు ఎవరైనా? ఉంటే చదవండి. మరి తెలుగు చదవటం వచ్చిన మగపిల్లలు ఎవరు లేరా? సరే ఇంగ్లీష్లో చదవండి అయితే. When the people saw that Moses delayed coming down from the mountain, the people gathered together to Aaron and said to him, Come, make us gods that shall go before us. For as for this Moses, the man who brought us up out of the land of Egypt, we do not know what has become of him. ఆ మోషే మమ్మల్ని తెచ్చాడు కదా ఐగుప్తు నుంచి, ఆయన ఏమైపోవడం మాకు తెలియదు. మరి చాలా రోజులైందయ్యా కొండెక్కి. వాళ్ళ అన్నయ్య అహరోన్ దగ్గరికి వచ్చారు. అహరోన్ దగ్గరికి వచ్చి అంటూ ఉన్నారు, మోషే కొండ దిగకుండా తడవు చేయటం ప్రజలు చూచినప్పుడు, చాలా రోజులైపోయింది కొండెక్కి, చాలా రోజులైపోయింది రాలేదు. అడవి కదా అంతా, ఏ మృగమైనా తినేసిందేమో, అసలు ఉన్నాడో పోయాడో తెలియదు. కాబట్టి అహరోన్ వద్దకు కూడి వచ్చి, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయి, ఐగుప్తులో నుంచి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అన్నవాడు ఏమాయనో మాకు తెలియదు అని అతనితో చెప్పిరి. మరి ఇప్పుడు మోషే లేడు కదా, మమ్మల్ని నడిపించాలంటే ఎవరు కావాలి? మమ్మల్ని నడిపించటానికి మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయి. దేవుడు మనుషుల్ని చేశాడు. మనిషి తిరిగి దేవుడిని చేయగలడా? చేస్తే మనం దేవుడు అవుతాం, దేవుడికి మించిన వాళ్ళం అవుతాం. అంతే కదా. మనం దేవుడిని తయారు చేసామంటే మనం దేవుడి కంటే గొప్పవాళ్ళం. దేవుడు మనల్ని చేశాడు కాబట్టి మనకంటే దేవుడు గొప్పవాడు. నిజంగా దేవుడిని తయారు చేశారనుకోండి, దేవుడి కంటే గొప్పవాళ్ళు అవుతారు. కాబట్టి మనిషి ఎప్పటికీ కూడా దేవుడిని తయారు చేయలేడు. కాకపోతే ఏమిటంటే ఒక బొమ్మను చేసి ఇది దేవుడు అని భ్రమ చెందుతూ ఉన్నాడు అనమాట. మోసం అదంతా కూడా మోసపోతూ ఉన్నాడు. కానీ నిజమేమిటంటే రాయితో చేసిన, వెండితో చేసిన, బంగారంతో చేసిన, దేంతో చేసినా అది దేవుడు అవ్వదు. ఎందుకు అవ్వదు? ఆడపిల్లలకు ప్రశ్న. మీరు రాయి, వెండి, బంగారము దేనితో చేసినా దేవుడు అవ్వదు. ఎందుకు అవ్వదు? దానికి జీవం లేదు, జీవం రాదు. ఆ ప్రాణం ఎవరు కూడా పోయలేరు. మీరు ఎంత బొమ్మను చేసినా అది బొమ్మే. అది కదులుతుందా? కదలదు. మీరు కళ్ళు చెక్కొచ్చు కానీ ఆ కళ్ళు చూడవు. మీరు చెవులు చెక్కొచ్చు కానీ ఆ చెవులు వినవు. మీరు చేతులు చెక్కొచ్చు కానీ ఆ చేతులు కదలు, ఎవరికి కూడా సహాయం చెయ్యవు. మీరు కాళ్ళు చెక్కొచ్చు కానీ ఆ కాళ్ళు కదిలే కాళ్ళు కాదు. కాబట్టి మీరు ఒకవేళ దేవుడని ఒక బొమ్మను చేస్తే మీరు కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, కాళ్ళు, చేతులు అన్నీ చెక్కి చక్కగా ఒక బొమ్మ రూపాన్ని తయారు చేయొచ్చు. కానీ అవి ఏవి కూడా పని చేయవు. ఎందుకు? దానిలో ప్రాణం లేదు కాబట్టి. అంతేనా? ఇప్పుడు మనమైనా ప్రాణం పోయిందనుకోండి, మన కళ్ళు చూడవిక. ప్రాణం పోతే మన చెవులు వినవు. ప్రాణం పోయిన తర్వాత మన కాళ్ళు, చేతులు ఇవేవి కదలు. ఇవంతా కూడా ప్రాణం ఉన్నంత వరకే. కాబట్టి వెండితో చేసిన, బంగారంతో చేసిన, దేంతో చేసిన, రాయితో చేసిన, చెక్కతో చేసిన దానికి ప్రాణం లేదు కాబట్టి అది ఏవి కూడా చేయలేవు. అయితే ఇప్పుడు వీళ్ళేమంటున్నారంటే అహరోన్ దగ్గరకు వచ్చి, మా ముందర నడుచుటకు మాకు ఒక దేవతను మా కొరకు చేయి అని చెప్పేసి అన్నారు. ప్రశ్న, చెయ్యని అన్నప్పుడు అహరోను బొమ్మను చేయొచ్చా చేయకూడదా? ప్రజలందరూ అడిగారుగా చేయమని, అడిగినా చేయకూడదా? ఆయన ఏం చేస్తాడో చూడండి. 2వ వచనము, చేయమన్నప్పుడు అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులునున్న బంగారపు పోగులు తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులకు ఉన్నటువంటి బంగారపు పోగులు తీసుకొని నా దగ్గరికి తేండి అని అన్నారు. అంటే వాళ్ళ చెవులకి ఏముంది? వెండి ఉంది. అంతేనా? బంగారం ఉంది. ఉందా?
ఇక్కడ ఒకసారి ఒకరు ప్రశ్న అడిగారు, అవును వీళ్ళు బానిసలు కదా, బంగారం ఎలా వచ్చింది చెవులకని? ఐగుప్తులో వాళ్ళు బానిసలేగా, పనోళ్ళేగా, చాకిరి వెట్టి పని చేశారు వాళ్ళు. మరి ఆ బానిసలైన వాళ్ళకి బంగారం ఎలా వచ్చింది? కొనుక్కున్నారా? ఆ కష్టపడి సంపాదించుకున్నారా? బానిసలకు అన్ని డబ్బులు వస్తాయి ఆ కష్టపడి సంపాదించుకోవడానికి? అసలు వాళ్ళకి అన్నమే పెట్టరు సరిగా. మరి బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? తిరిగి వచ్చేటప్పుడు దేవుడు వాళ్ళకి ఐగుప్తులో ఎవరి దగ్గర పనిచేశారో ఆ యజమానుల చేత సొత్తు ఇప్పించాడు, సొమ్ము. వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకి వెండి ఇచ్చారు, బంగారం ఇచ్చారు, వస్త్రాలు ఇచ్చారు. అవన్నీ కూడా తీసుకొని బయలుదేరి వాళ్ళు వచ్చారు. వచ్చేటప్పుడు ఏమైందంటే వాటన్నింటినీ కూడా వాళ్ళు అనుభవిస్తున్నటువంటి విషయం ఇక్కడ మనకు బాగా అర్థమవుతుంది. మాకు ఒక దేవతను చేయి అని అడిగినప్పుడు అహరోన్ అన్నాడు, మీరు వెళ్ళి మీ భార్యలకి, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులకు ఉన్నటువంటి బంగారపు పోగులు తీసుకొని నా దగ్గరికి రావాలి. చెవులకు ఉన్న బంగారపు పోగులు. ప్రజలందరూ తమ చెవులనున్న బంగారపు పోగులు తీసి అహరోన్ వద్దకు తెచ్చిరి. బంగారం తెమ్మన్నాడు కదా, వెళ్ళి బంగారం తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చినప్పుడు అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగరుతో రూపమును ఏర్పరిచి దాన్ని పోత పోసి దూడగా చేశాను. ఆ బంగారం అంతా కూడా తీసుకొని దాన్ని ఏం చేశాడంటే పోగరుతో రూపం చేసి ఒక దూడ బొమ్మను చేశారు బంగారంతో. అయితే ఇప్పుడు దూడ బంగారపు దూడ అంతేగా, బంగారంతో చేశారంటే బంగారపు దూడ. బంగారపు దూడ అయితే ఖరీదు ఎక్కువగా ఉంటుందేమో కానీ దేవుడు అవుతుందా? అవ్వదు. ఎందుకు అవ్వదు? జీవం లేదుగా. మొట్టమొదటి దేవుడు అంటే జీవం ఉండాలి. కాబట్టి ఒకవేళ బంగారం బొమ్మ చేయగలిగారు కానీ దానికి జీవం లేదు కాబట్టి అది దేవుడు కాదు. కాబట్టి దేవుడు దేని రూపాన్ని చేయొద్దు అంటే, ఇజ్రాయేలీలు ఎప్పుడైనా వాటిని మీరిపోయారా అంటే అవును మీరిపోయారు. ఎప్పుడు మీరిపోయారు అంటే 1 నిర్గమాకాండం 32వ అధ్యాయంలో మీరిపోయారు. ఏం చేశారు వాళ్ళు అంటే అహరోను బంగారు దూడను చేయించెను. అహరోను బంగారపు దూడను చేయించాడు. తప్ప ఒప్ప ఇది? అలా బొమ్మ చేయించవచ్చా? బొమ్మ చేయించకూడదు. ఇక ఇప్పుడు బొమ్మ చేసిన తర్వాత ఏమైందంటే వాళ్ళందరూ కూడా ఆ బొమ్మ దగ్గర ఒక పండగ చేసుకుంటున్నారు, తింటున్నారు, తాగుతున్నారు, డాన్సులు వేస్తున్నారు. అప్పుడు దేవుడికి చాలా కోపం వచ్చింది. మోషేకి చెప్పాడు. మోషేతో 7వ వచనం 32వ అధ్యాయము 7వ వచనం, కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు దిగి వెళ్ళు, ఐగుప్తు దేశం నుంచి నీవు రప్పించిన ఈ ప్రజలు మంచి వాళ్ళుగా మారారు. అలా లేదా? అంటే బొమ్మను చేస్తే ఏమైనట్లు అనమాట? మంచి వాళ్ళు అయినట్లా, చెడిపోయినట్లా? చెడిపోయారు. ఎవరంటున్నారు? ఈ దేవుడు అంటున్నాడు. బొమ్మను చేసినప్పుడు దేవుడు వాళ్ళని ఏమన్నాడంటే ఐగుప్తు దేశం నుంచి రప్పించిన ఈ ప్రజలు చెడిపోయారు. ఎందుకు చెడిపోయారంటే బొమ్మను చేస్తే, విగ్రహాన్ని చేస్తే చెడిపోయినట్లే దేవుని దృష్టిలో. అవునా? కాబట్టి మనం ఎప్పుడైతే బొమ్మను పెడతామో అప్పుడు మనం ఏమైనట్లు? మీకు రేపు ప్రశ్న రావచ్చు, బొమ్మను లేదా విగ్రహమును చేసినటువంటి ప్రజలు డాష్. బొమ్మను లేదా విగ్రహములు అంటే ఏ విగ్రహమైనా, పక్షి రూపం కావచ్చు, చేప రూపం కావచ్చు, జంతు రూపం కావచ్చు, పాము రూపం, పురుగుల రూపం కావచ్చు, ఏదైనా సరే విగ్రహములను చేయు ప్రజలు డాష్. లేకపోతే ఏ మంచివారు, వాటిని చేసేవాళ్ళు మంచివాళ్ళు. బి చాలా మంచివాళ్ళు. సి తెలివిగలవారు. డి చెడిపోయిన వాళ్ళు. అప్పుడు దేనికి రైట్ పెట్టాలి మీరు? డీకి రైట్ పెట్టాలి. బొమ్మల్ని లేదా విగ్రహాలని చేసినటువంటి ప్రజలు ఎలాంటి వాళ్ళు? చెడిపోయిన వాళ్ళంటే మరి వాళ్ళు డిగ్రీ చదివారు. అప్పుడు అయినా చెడిపోయిన వాళ్ళేనా? డిగ్రీ చదివారు. పోనీ వాళ్ళు పేదవాళ్ళంటే సహాయం చేస్తారు. అప్పుడు అయినా చెడిపోయిన వాళ్ళే. ఒకసారి అంటారు వాళ్ళు డిగ్రీ చదువుకున్నారండి, వాళ్ళు పిహెచ్డి చదువుకున్నారండి, వాళ్ళు చాలా మంచి వాళ్ళండి, ఎదుటి వాళ్ళకి సాయం చేస్తారని. ఆ విషయంలో కాదు మనం మాట్లాడేది. ఈ విగ్రహాన్ని చేయటము అనేటువంటి విషయంలో మాత్రము దేవుని దృష్టిలో వాళ్ళు చెడిపోయిన వాళ్ళే. ఉదాహరణకు మనం ఆదివారం ప్రార్థనకు వస్తున్నాం, లేదా సండే స్కూల్కి వస్తున్నాం, చక్కగా ప్రార్థన చేయటం నేర్చుకున్నాం, పాటలు పాడటం నేర్చుకున్నాం, ఎదుటి వాళ్ళకి సహాయం కూడా చేయటం నేర్చుకున్నాం, బాగా చదువుకుంటున్నాం, మంచి మార్కులు తెచ్చుకుంటున్నాం. అయినా సరే మనం ఒక తాయెత్తు కట్టుకున్నాం, లేదా నిమ్మకాయలు కట్టుకున్నాం, లేదా విగ్రహాన్ని చేసుకున్నాం. అప్పుడు మనం మంచి పిల్లలం అవుతామా, చెడ్డ పిల్లలం అవుతామా?
ఊర్లో వాళ్ళందరూ అబ్బా ఎంత బాగా చదువుతున్నారు పిల్లలు, ఎంత మంచి మార్కులు తెచ్చుకున్నారు, మంచి పిల్లలు అనవచ్చు. కానీ దేవుడు ఏమంటాడు మిమ్మల్ని? మంచి పిల్లలు అంటాడా? అనడు. ఎందుకు? మీరు విగ్రహాలను బొమ్మలు చేశారు కాబట్టి మీరు చెడ్డవాళ్ళు. దేని ప్రకారం మీరు చెప్తున్నారండి అని అంటారు. దేని ప్రకారం అంటే నిర్గమాకాండంలో 32వ అధ్యాయము 7వ వచనం. ఎవరైనా అడిగారనుకోండి, అలాంటి పనులు చేసే వాళ్ళని చూసి మీరు చెప్పాలి. ఎవరైనా బొమ్మలు విగ్రహాలను పెట్టుకుంటే వాళ్ళకి ఆంటీ అంకుల్ మీరు బొమ్మలు గనక మనం పెట్టుకుంటే మనం చెడిపోయిన వాళ్ళం అవుతాము అని చెప్పాలి. అదేంటి అంత పెద్ద మాట అన్నావు అంటే, అవును నిర్గమాకాండం 32వ అధ్యాయం 7వ వచనం ఒక్కసారి చూడండి. ఇజ్రాయేలీలు ఎప్పుడైతే ఒక బొమ్మను చేశారో దేవుడు వాళ్ళని ఎంత పెద్ద మాట అన్నాడో చూడండి. కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను నువ్వు దిగివెళ్ళు, ఐగుప్తు దేశం నుంచి నువ్వు రప్పించిన ఈ ప్రజలు చెడిపోయారు అని అన్నాడు. ఎందుకన్నాడు? అహరోను దగ్గరికి వెళ్ళి మా ముందు నడవటానికి ఒక దేవతను చేయంటే మీ భార్యలు మీ కుమారులు కుమార్తెలు చెవులుకున్న బంగారం తేండి చేద్దాం అన్నారు. వాళ్ళందరూ బంగారం తెచ్చి ఇచ్చారు. ఆ బంగారంతో ఒక దూడం చేశారు. దూడం చేసేసరికి ఏమయ్యారంటే వాళ్ళని చెడిపోయిన వాళ్ళు అని ఆ దేవుడు అన్నాడు. ఈరోజు మనం కూడా బొమ్మల్ని చేసినా బొమ్మల్ని పెట్టుకున్నా మనం చెడిపోయిన వాళ్ళం అవుతాం. ఓకేనా? ఇక ఆ తర్వాత ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, నేను వారికి నియమించిన త్రోవ నుంచి త్వరగా తొలగిపోయారు. బొమ్మను చేసినటువంటి వాళ్ళని గురించి 8వ వచనంలో దేవుడు చెప్తున్నాడు. 32వ అధ్యాయము 8వ వచనంలో ఏమన్నాడు? వారు తొలగిపోయారు. అంటే మనం ఎప్పుడైతే బొమ్మల్ని చేస్తామో, బొమ్మల్ని చేస్తే వాళ్ళు దేవుని త్రోవ నుండి తొలగిపోయినటువంటి వారు. త్రోవ లేదా మార్గము అంటే దేవుడు మనల్ని ఏ మార్గంలో అయితే నడవమన్నాడు బొమ్మల్ని పెట్టొద్దు అని అన్నాడు. మనం బొమ్మల్ని పెట్టామనుకోండి, అప్పుడు దేవుని మార్గంలో నుంచి మనము తప్పిపోయినటువంటి వాళ్ళం అన్నమాట. ఉదాహరణకి క్రొత్త నిబంధనలో తప్పిపోయిన కుమారుడు అని అంటారు. తండ్రి చెప్పిన మాట వినకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం ప్రార్థనకి వచ్చినా కానీ బొమ్మల్ని గనక పెట్టామనుకోండి, అప్పుడు దేవుని దగ్గర నుంచి మనము తొలగిపోయినటువంటి వాళ్ళము, తప్పిపోయినటువంటి వాళ్ళము. కాబట్టి మనం ప్రార్థనకి వచ్చినా చక్కగా పాటలు పాడటం నేర్చుకున్నా, ప్రార్థన చేయటం నేర్చుకున్నా, మనం గనక బొమ్మలు పెట్టినట్లయితే దేవుడు మనల్ని తొలగిపోయినటువంటి ప్రజలు అని చెప్పేసి అంటున్నాడు. అంతేకాదు తొలగిపోయినటువంటి ప్రజలు అనటం మాత్రమే కాదు, 9వ వచనంలో దేవుడు అంటున్నాడు, మరియు యెహోవా ఇట్లా నేను ఈ ప్రజలను చూశాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, వాళ్ళు లోబడే వాళ్ళు కాదు. 32వ అధ్యాయము 9వ వచనంలో బొమ్మల్ని గనక మనం చేస్తే దేవుడు అంటున్నాడు లోబడని ప్రజలు. అవును, చెయ్యొద్దు అంటే చేశారు, అప్పుడు లోబడినట్టు కాదుగా, అంతేనా? చెయ్యొద్దు అంటే చేయకుండా ఆగారు అనుకోండి, క్లాసులో టీచర్ బయటికి వెళ్ళొద్దు అని అన్నారు, మీరు బయటికి వెళ్లకుండా లోపలే కూర్చుంటే టీచర్ మాట విన్నట్టు. ఇప్పుడు లేరు కదా, చూడలేదు కదా, నేను వెళ్తానని బయటికి వెళ్తే టీచర్ మాటకి లోబడలేదు మీరు. దేవుడు కూడా బొమ్మల్ని చేయొద్దు అన్నప్పుడు మనం చేయకుండా ఉంటేనే మనం దేవుని మాటకి లోబడినట్లు. మనం గనక ఏ బొమ్మనైనా చేసామనుకోండి, అప్పుడు మనం కూడా లోబడని ప్రజలు. అదేంటి నేను ఆదివారం ప్రార్థనకు వస్తున్నాను కదా, నేను చక్కగా వాక్యం వింటున్నాను కదా, పాటలు నేర్చుకున్నాను కదా అంటే, ఇవన్నీ నేర్చుకున్నా కానీ బొమ్మల్ని పెట్టుకుంటే మనం లోబడని ప్రజలం అవుతాం. కాబట్టి ఇజ్రాయేలీలకు దేవుడు ఏం చేస్తాడంటే, వాటిని పెట్టొద్దు అన్నా కానీ వాటిని వాళ్ళు పెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ఆ తరువాత కాలంలో కూడా మనం గమనించినప్పుడు న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 11 నుండి 13 అధ్యాయాలు. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 11 నుంచి 13 అధ్యాయాలు. ఇక్కడ దేవుని వాక్యంలో చెప్తున్నాడు, ఇజ్రాయేలీలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేశారు. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం నుండి 13వ వచనం వరకు. ఇజ్రాయేలీలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేశారు. ప్రశ్న, కీడు అంటే తప్పు, మంచి కాదా? కీడు అంటే, కీడు అంటే తప్పు. ఇంగ్లీష్లో అంటూ ఉంటాడు ఈవిల్ అని అంటూ ఉంటాడు. దెన్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ డిడ్ ఈవిల్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. ఈవిల్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. ఈవిల్, చెడు చేశారు, కీడు చేశారు. ఏమిటా చెడు, ఏమిటా కీడు అంటే, ఐగుప్తు దేశంలో నుంచి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి అంటే వదిలిపెట్టి బయలుదేవతలను పూజించారు. చేశారా? మరలా
దేవుణ్ణి వదిలిపెట్టేసి బయలుదేవతలను పూజించారు. కాబట్టి న్యాయాధిపతులు 2వ అధ్యాయము గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనంలో మనం గమనించినప్పుడు వారు యెహోవాను విసర్జించారు. యెహోవాను విసర్జించారు. విసర్జించి వాళ్ళు ఏం చేశారంటే బయలు అనేటువంటి ఒక దేవత ఉంది. ఆ బయలు అనేటువంటి దేవతని వాళ్ళు ఆశ్రయించారు. బయలుదేవత ఎట్లా ఉంటుందో తెలుసా మీకు? ఎట్లా ఉంటుంది బయలుదేవత? బైబిల్లో బయలు బయలు అని అప్పుడప్పుడు అంటూ ఉంటాడు కదా. ఏలియా టైంలో కూడా బయలారా బయలారా అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. ఎట్లా ఉంటాడు ఈ బయలు దేవత? ఎప్పుడైనా చూసారా మీరు బయలు ఎట్లా ఉంటారు అనేటువంటిది? చూడలేదా? బొమ్మ ఎప్పుడు చూడలేదా? చూపించిన బొమ్మ నేను కనబడుతుందా ఇక్కడ? అబ్బో, ఇక్కడ కనబడుతుందా బొమ్మ? మన దేశంలో ఇలాంటి బొమ్మలు చాలా ఉంటాయి, అవునా? రకరకాల బొమ్మలు ఉంటాయి, ఇలాంటి చూస్తూ ఉంటాం. వాళ్ళు ఏం చేశారంటే బొమ్మనే పెట్టొద్దంటే బొమ్మను పెట్టారు. ఆ బొమ్మ మీరు కనుక గమనించినట్లయితే బయలు అనేటువంటి బొమ్మ అన్నమాట. ఈ బొమ్మ కనాను దేశంలో ఉండేటువంటి వాళ్ళు ఈ బయలును కొలుస్తూ ఉంటారు. ఇప్పుడు ఇజ్రాయేలీలు అక్కడికి వెళ్ళేసరికి ఏం చేశారంటే, ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే ఎలా ప్రవర్తిస్తూ ఉంటాం? ఇప్పుడు మీరు ఒక స్కూల్కి వెళ్తున్నారు అనుకోండి. స్కూల్లో మీకు ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటారా? ఎవరు ఉండరా? ఎవరు ఉండరా? ఉంటారా? ఒకవేళ మీ క్లాసులో మీకు ఎవరో ఒక ఫ్రెండ్ ఉన్నారనుకోండి. ఆ ఫ్రెండు మిమ్మల్ని ఏదన్నా చేయమంటే మీరు చేస్తారా? చేయరా? పోనీ మీరు ఏదన్నా చేయమంటే మీ ఫ్రెండ్ చేస్తారా? చేయరా? అస్సలు చేయరు. మీరు చేయమంటే అస్సలు చేయరు. ఎందుకంటే ఫ్రెండ్ కాబట్టి, అంతేనా? మీరు ఏదన్నా చేయమంటే మీ ఫ్రెండ్ చేస్తాడా లేదా? చేస్తేనే కదా ఫ్రెండు, చేయకపోతే ఎలా ఫ్రెండు, అంతేనా? పోనీ మీ ఫ్రెండ్ ఏదన్నా చేయమంటే మీరు చేస్తారా? చేయరా? చేస్తాము. చేస్తేనే కదా ఫ్రెండు, అంతేనా? కాబట్టి మనం ఎప్పుడైతే మనము లోకంలో ఉన్న వాళ్ళతో స్నేహం చేశామో వాళ్ళు ఏం చేయమంటారు మనల్ని? నేను గుడికి వెళ్తున్నాను రా, మా గుడికి నువ్వు కూడా రావచ్చు కదా అని అంటారు. అప్పుడు ఏం చేయాలి మీరు? రానంటే మరి ఎట్లా ఫ్రెండ్ అప్పుడు? ఇప్పుడు వీళ్ళు కూడా ఏంటంటే కనాను దేశంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళతో స్నేహం చేశారు, ఫ్రెండ్షిప్ చేశారు. ఫ్రెండ్షిప్ చేసేసరికి ఏమైంది? వాళ్ళ ఫ్రెండ్షిప్ వల్ల వాళ్ళ దేవుణ్ణి దేవతను వీళ్ళు కూడా పెట్టుకోవాల్సి వచ్చింది. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే 2వ అధ్యాయం 11వ వచనంలో ఇజ్రాయేలీలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలును పూజించారు. 12వ వచనం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం, తమ చుట్టూ ఉండే జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించారు. ఏ దేవతలట? వాళ్లకు చుట్టూ ఉండేటువంటి జనులలో, అంటే వాళ్ళ చుట్టుపక్కల ఏ జనాలు అయితే ఉన్నారో ఆ జనాలు. ఉదాహరణకి మీ క్లాసులో ఎవరైనా ఏదైనా ఒక మంచి వస్తువు కొనుక్కున్నారనుకోండి, పెన్ను కొనుక్కున్నారనుకోండి. ఆ పెన్ను మీకు నచ్చింది. మీకేమనిపిస్తుంది? మనం కూడా అలాంటి పెన్ను కొనుక్కోవాలనిపిస్తుంది. మరి ఆ పెన్ను దొంగతనం చేయాలనిపించదులే కానీ మరి మనం కూడా అలాంటి పెన్ను కొనుక్కోవాలి. ఎక్కడ కొనుక్కున్నావు అని అడుగుతాం. అదిగో పలానా చోట కొనుక్కున్నాను, ఈ పెన్ను 5 రూపీస్ లేకపోతే 10 రూపీస్ అన్నారు అనుకోండి. మనం కూడా ఆ షాప్కి వెళ్ళి అలాంటి ఒక పెన్ను తెచ్చుకోవాలనిపిస్తుంది. ఒకవేళ ఏదైనా మంచి బట్టలు వేసుకున్నారు అనుకోండి, మీకు నచ్చినాయి, ఏమనిపిస్తుంది? ఎక్కడ కొనుక్కున్నావు, ఈ బట్టలు బాగున్నాయి అని అడుగుతారు. మా డాడీ తెచ్చారు లేకపోతే మమ్మీ తెచ్చారు, అక్కడ కొన్నామంటే ఇంటికి వచ్చి మీరు కూడా మీ డాడీని మమ్మీని అడుగుతారు. మా ఫ్రెండ్ ఇలాంటి బట్టలు వేసుకున్నాడు, ఆ షాప్లో దొరుకుతాయి అంట, చాలా బాగున్నాయి అని అడుగుతారు, అవునా? ఒక మంచి బ్యాగ్ కొనుక్కున్నాడు, మీకు నచ్చింది. ఏం చేస్తారు మీరు? దొంగ పిల్లలు అయితే దొంగతనం చేసేస్తారు. కానీ మంచి పిల్లలు అనుకోండి, ఏం చేస్తారు? దొంగతనం మనం చేయకూడదు, ఎక్కడ తెచ్చుకున్నా ఎక్కడ కొనుక్కున్నావు బాగుందే అని అలాంటిది మనం కూడా కొనుక్కోవటానికి ట్రై చేస్తాం, అంతేనా? అంటే సహజంగా మనిషికి ఉండేటువంటి ఒక గుణం ఏమిటి అంటే మన చుట్టుపక్కల వాళ్ళు ఎలాగైతే ఉంటారో మనం కూడా అలా ఉండాలని అనిపిస్తుంది. వాళ్ళకు దేవుణ్ణో దేవతనో పెట్టుకున్నారు, మనకు నచ్చింది. ఏం చేస్తాం? మనం కూడా అలాంటివే పెట్టుకోవటానికి ప్రయత్నం చేస్తారు. దేవుని వాక్యం తెలియకపోతే. అదే తెలుసు అనుకోండి, లేదు ఇలా పెట్టొద్దన్నాడు దేవుడు, అలా పెట్టినట్లయితే దేవునికి మనం కోపం తెప్పించే వాళ్ళం అవుతాము, ఆయన శిక్ష మన మీదకి వస్తుంది, పనిష్మెంట్ ఇస్తాడు అని దూరంగా ఉంటారు, అంతే కదా? టీచర్ బయటికి వెళ్ళొద్దు అని అన్నారు. ఎవరు బయటికి వెళ్తారు? బయటికి వెళ్తే నేను వచ్చిన తర్వాత మీకు దెబ్బలు పడతాయి అని బయటికి వెళ్ళారు. ఎవరు బయటికి వెళ్తారు? వచ్చిన తర్వాత దెబ్బలు తిందాంలే అనుకుంటే బయటికి వెళ్ళాలి, అంతే కదా?
అమ్మో ఆ దెబ్బలు నాకు వద్దనుకుంటే లోపలే ఉండాలి. అవునా? బయటికి వెళ్ళొద్దు, బయటికి వెళ్ళారంటే నేను వచ్చిన తర్వాత మీకు దెబ్బలు పడితే అన్నారు అనుకోండి, బయటికి వెళ్ళకుండా ఉండాలి. నాకు దెబ్బలు వద్దు అనుకుంటే, పర్లేదులే దెబ్బలు తిందామంటే అప్పుడు బయటికి వెళ్ళొచ్చు. దేవుడు కూడా విగ్రహాలను పెట్టొద్దు అని చెప్పేసి అన్నాడు. పెడితే దేవుని యొక్క ఉగ్రత శిక్ష వాళ్ళ మీదకి పనిష్మెంట్ వస్తుంది అని అన్నాడు. కాబట్టి ఆ పనిష్మెంట్ వచ్చినా పర్లేదులే అంటే పెట్టుకోవాలి, లేకపోతే పెట్టుకోకూడదు. ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయంలో 12వ వచనము, తమ చుట్టూ ఉండే జనుల దేవతల్లో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించారు. నమస్కరించి ముఖ్యమైన ఒక మాట చెప్తున్నాడు చూడండి, నమస్కరించి యెహోవాకు సంతోషము కలగజేసిరి. సంతోషం కలగలేదా? వాళ్ళ బొమ్మలను పెట్టుకునేసరికి దేవుడికి ఏమైందంట? కోపం వచ్చింది. ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు? పిలిచి ముద్దు పెట్టుకుంటారు కాదా? ఏం చేస్తారు కోపం వస్తే? కొడతారు, అంతేగా? ఎంత కోపం వస్తే అంత గట్టిగా కొడతారు. దేవుడికి కూడా ఇప్పుడు ఏమైందంటే కోపం వచ్చింది. ఏం చేస్తాడు మరికి ఇప్పుడు? శిక్షిస్తాడు, పనిష్మెంట్ ఇస్తాడు. అందుకనే మీరు ఆ తర్వాత వచనాల్లో గనక గమనించినట్లయితే ఇక్కడ దేవుని వాక్యంలో చెప్తూ ఉంటాడు 13, వారు యెహోవాను విసర్జించి బయలును అష్టారోతును పూజించారు. అష్టారోత్ అనేటువంటిది ఇంకొక దేవత అన్నమాట, పూజించారు. 14వ వచనంలో చెప్తున్నాడు, కాబట్టి యెహోవా కోపాగ్ని ఇజ్రాయేళ్ల మీద మండెను. కోపం అనేటువంటి అగ్ని మండింది, తగలబడిపోయింది అనమాట. ఆయన దోచుకునే వారి చేతికి వారిని అప్పగించేశాడు. చుట్టుపక్కల దోచుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అప్పగించేశాడు. ఉదాహరణకి మీరు యోబు గ్రంథం చూశారనుకోండి, యోబు గ్రంథం మీరు చదివేటప్పుడు యోబు అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. దేవుడు ఆయన ఏం చేశాడంటే ఆయన చుట్టూ కూడా కంచె వేశాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన చుట్టూ కూడా యోబుకు భద్రతను కలగజేశాడు, లేదా ఆయన కాపుదలను కలగజేశాడు. ఆయన చుట్టూ అంటే ఒకవేళ ఆయన ఇంటి చుట్టూ, అంటే ఆయన కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబం, భార్య పిల్లలు, లేదంటే ఆయన ఆస్తి, ఆయన మందలు అవన్నీ ఉన్నాయి కదా, వాటన్నింటికీ కూడా దేవుడు కాపుదలను ఇచ్చాడు. ఆయన చుట్టూ కూడా కంచె వేశాడు అనమాట. దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఆయన చెప్పిన మాటల్లా మనం వింటూ ఉన్నామంటే ఆయన కాపాడుతాడు. మరి ఈ కంచె తీసేశాడు కదా అని అంటే అవును, దేవుడు యోబును పరీక్షించటానికి తీసేశాడు. రెండవది, పరీక్ష కాకపోయినా కానీ ఆయన మాట వినలేదనుకోండి, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఈ చుట్టూ ఉన్న కంచె తీసేస్తాడు. కంచె తీసేస్తే ఏమవుతుంది అప్పుడు? ఎవరైనా శత్రువులు వస్తారు, ఎవరైనా దోచుకొని వెళ్ళిపోతారు, ఆయన కుటుంబాన్ని పాడు చేస్తారు, ఆయన ఆస్తిని మొత్తం దోచుకొని వెళ్ళిపోతారు. కాబట్టి ఈ కంచె అనేటువంటిది దేవుని కాపుదల చాలా ముఖ్యం మనకి. దేవుడు ఎప్పుడు కాపుదల ఇస్తాడు అంటే ఆయన చెప్పినట్లుగా విన్నప్పుడు. ఆయన తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, వేరే దేన్ని కూడా ఆశ్రయించకూడదు. మీరు తావిత్తులు కట్టుకొని, నిమ్మకాయలు కట్టుకొని, గుమ్మడికాయలు కట్టుకొని, మిరపకాయలు కట్టుకొని బొమ్మల్ని చేసి, రాతి బొమ్మలు కావచ్చు, చెక్క బొమ్మలు కావచ్చు, వెండి బొమ్మలు, బంగారు బొమ్మలు, ఏ బొమ్మ అయినా సరే మీరు వాటిని వద్దు అన్నదాన్ని చేశారంటే దేవుని కోపం మీ మీద మండుకుంటుంది. ఎప్పుడైతే దేవుని కోపం మండుకుందో, ఇజ్రాయేలీల్ని ఎలాగైతే దోచుకునే వాళ్ళ చేతికి అప్పగించేశాడో దేవుడు మన చుట్టూ ఉన్నటువంటి కాపుదలను తీసేసి మనల్ని కూడా అప్పగించేస్తాడనమాట. కాబట్టి దేవుని కాపుదల మనకు ఉండాలి అంటే మనం ఏం చేయాలి? బొమ్మలను పెట్టుకోవాలి, అంతేనా? దేవుని కాపుదల మనకు ఉండాలి అంటే మనం ఏం చేయాలి? విగ్రహాలని పెట్టుకోకూడదు. కాబట్టి రేపు ఒకవేళ మీకు ప్రశ్న రావచ్చు, ఏమని రావచ్చు అంటే విగ్రహాలను పెట్టుకుంటే ఏమవుతుంది? ఏ, దేవునికి సంతోషం కలుగుతుంది, అంతేనా? రాదా? దేవునికి సంతోషం రాదా విగ్రహాలను పెట్టుకుంటే? బి, దేవునికి కోపం కలుగుతుంది. సి, ఏమీ కలగదు, అంటే సంతోషము కలగదు, కోపము కలగదు అని అంటే మీరు దేనికి రైట్ కొట్టాలి? బి, విగ్రహాలను పెట్టుకుంటే ఏమవుతుంది? దేవునికి కోపం వస్తుంది. తర్వాత మీకు ఒక ప్రశ్న రావచ్చు, దేవునికి కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఏ, దేవునికి కోపం వస్తే ఏం చేస్తాడంటే దేవుడు దీవిస్తాడు దేవునికి కోపం వచ్చినప్పుడు. బి, దేవుడు వారి పిల్లలను దీవిస్తాడు. సి, వారి ఆస్తిని దీవిస్తాడు. డి, వారిని దోచుకొని వారికి అప్పగిస్తాడు. డి నేను ఆన్సరు. దేవుడు కోపం వస్తే ఏం చేస్తాడు? దోచుకునే వాళ్ళని
అప్పగించేస్తాడు. అంటే దేవుడు వదిలేస్తాడు అనమాట ఇంకా. కాబట్టి విగ్రహాలను పెడితే ప్రమాదమా అంటే చాలా ప్రమాదం. ఏమిటా ప్రమాదం? విగ్రహాలను పెడితే దేవుడు వదిలిపెట్టేస్తాడు ఇంకా. నాకు సంబంధం లేదు ఇక వీళ్ళతోటి అని. కాబట్టి మనం ఎప్పుడూ కూడా దేవుణ్ణి వదిలిపెట్టి విగ్రహాలను పెట్టుకోకూడదు. ఇజ్రాయేలీలకి దేవుడు అంత చెప్పినా విగ్రహాలు పెట్టుకున్నారా అంటే అవును పెట్టుకున్నారు. ఒకటి, అహరోన్ దగ్గరికి వెళ్ళి మోషే ఏమైపోయాడో మాకు తెలియదు, కాబట్టి మాకు ఒక దేవతను చేయని అడిగినప్పుడు దేంతో చేశారు దేవతను? వెండితోట, బంగారంతో. ఎక్కడి నుంచి వచ్చిందా బంగారం? ఆకాశం నుంచి కింద పడిందా? ఎట్లా వచ్చిందా బంగారం వాళ్ళకి? అహరోన్ ఎక్కడి నుంచి తెమ్మన్నాడు వెళ్ళి? మీ భార్యలు, మీ కుమారులు, మీ కుమార్తెలు వాళ్ళ నడుముకున్న వడ్డానాలు తండి అన్నాడా? చెవులకు అన్నాడా? ముక్కుకు అన్నాడా? చెవులకు ఉన్నటువంటి బంగారం తీసుకొని రండి అని అన్నాడు. రేపు అడుగుతారు, చెవులకున్న బంగారమా, ముక్కుకున్న బంగారమా, నడుముకున్న బంగారమా, ఏది తెమ్మన్నాడు అహరోన్ అని? అప్పుడు మీరేం పెట్టాలి? చెవులకున్న బంగారం తీసుకొని రమ్మన్నాడు. అమ్మో బంగారం అయితే మేము తేమలే, ధర ఎక్కువ కదా అన్నారా వాళ్ళు? వెళ్ళి బంగారం తెచ్చేశారు. తెచ్చినప్పుడు ఏం చేశాడంటే దాంతో ఆయన ఒక మేకపిల్లని చేశాడు, దూడని చేశాడు. రేపు అడుగుతారు ఆ బంగారంతో అహరోన్ ఏం చేశాడు? మేకని చేశాడు, గొర్రెని చేశాడు, దూడని చేశాడు అని అంటే మీరు దూడని చేశాడు అని చెప్పేసి పెట్టాలి. ఆ దూడని చేసినప్పుడు దేవునికి ఏమైంది? దాన్ని చూసినప్పుడు సంతోషం కలిగింది, కోపం కలిగింది, కోపం వచ్చింది. కాబట్టి అక్కడే కాదు, న్యాయాధిపతుల గ్రంథంలో కూడా మనం చూసినప్పుడు తర్వాత కాలంలో కూడా వాళ్ళు ఇజ్రాయేలీలు ఏం చేశారంటే తమ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళ దేవతను చూసినప్పుడు వాళ్ళకు కూడా అబ్బా వాళ్ళ దేవత భలే ఉంది, మనం కూడా పెట్టుకుంటే బాగుంటుంది. ఇందాక చెప్పాను కదా, మీ ఫ్రెండ్ దగ్గర మంచి పెన్ను ఉంటే నాకు కూడా ఉంటే బాగుంటుంది, మంచి బట్టలు వేసుకుంటే నాకు కూడా బాగుంటుంది అలాంటిది ఉంటే అన్నట్లుగా అలాంటి దేవతను మనం కూడా పెట్టుకుంటే బాగుంటుంది అని అనిపించింది వాళ్ళకి. అనిపించి ఏం చేశారంటే వాళ్ళు కూడా పెట్టుకున్నారు. ఆ దేవతల పేర్లు ఏం పేర్లు? బయలు, అష్టారోతు. ఇందాక మనం చదివాము బయలు, అష్టారోతు. రేపు ప్రశ్న రావచ్చు, వాళ్ళు తమ చుట్టుపక్కల ఉండేటువంటి ఏ దేవతలను పెట్టుకున్నారు అని అడిగినప్పుడు మీరేం చెప్పాలి? బయలు, అష్టారోతు దేవతల్ని పెట్టుకున్నారు. వాళ్ళు పెట్టుకొని ఏం చేశారంటే పూజించారు. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇజ్రాయేల్ మీద మండుకొని వారిని దీవించాడు కాదా? దేవుడు కోపం వచ్చినప్పుడు ఏం చేశాడు? వాళ్ళని దోచుకునే వాళ్ళ చేతికి అప్పగించేశాడు అంతే. దోచుకునే వాళ్ళ చేతికి అప్పగించేశాడు. కాబట్టి 14వ వచనం బాగా చదవండి, మనకి టైం అయిపోయింది. 14వ అధ్యాయము 2వ అధ్యాయము. దోచుకొని వారికి అప్పగించెను, వారు ఇజ్రాయేలీల్ని దోచుకొనిరి. ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించిన గనుక వారు తమ శత్రువుల ఎదుట నిలువలేకపోయిరి. దేవుడు వాళ్ళ శత్రువులందరికీ కూడా అప్పగించేశాడు. అప్పగించినప్పుడు వాళ్ళందరూ వచ్చి ఏం చేశారంటే ఆ శత్రువులందరూ కూడా వాళ్ళని దోచుకున్నారు. అప్పుడు వాళ్ళు శత్రువుల ఎదుట నిలవలేకపోయారు, అంటే ఓడిపోయారు అన్నమాట. అంటే రేపు మీకు ఒక ప్రశ్న రావచ్చు, ఇజ్రాయేలీలు ఎందుకు ఓడిపోయారు అని. ఏ, వాళ్ళకి యుద్ధం చేయటం రాదు కాబట్టి. బి, వాళ్ళ దగ్గర యుద్ధం చేయటానికి కత్తులు లేవు కాబట్టి. సి, దేవుడు వాళ్ళకి సహాయం చేయలేదు కాబట్టి. సీనేనా? దేవుడు వాళ్ళకి సహాయం చేయలేదు, అందుకనే ఓడిపోయారు. అప్పుడు ఇంకొక ప్రశ్న వస్తుంది, దేవుడు ఎందుకు సహాయం చేయలేదు వాళ్ళకి? వాళ్ళు దేవుడు కోపం పుట్టించారు కాబట్టి సహాయం చేయలేదు. అప్పుడు ఇంకొక ప్రశ్న వస్తుంది, వాళ్ళు ఎలా కోపం పుట్టించారు దేవునికి అని. బయలు, అష్టారోతు లేదా విగ్రహాలను పెట్టుకొని కోపం పుట్టించారు. ఓకేనా? ఎప్పుడైతే బొమ్మలు పెట్టుకున్నారో కోపం వచ్చింది. కోపం వచ్చిందో దేవుడు వాళ్ళని శత్రువులకు అప్పగించేశాడు. ఎప్పుడైతే శత్రువులకు అప్పగించారో వాళ్ళ శత్రువుల దగ్గర వాళ్ళు నిలవలేక ఓడిపోయారు. ఓడిపోయినప్పుడు ఏం చేశారంటే వాళ్ళని వీళ్ళు బానిసలుగా తీసుకొని వెళ్ళిపోయారు. చాలా ఇబ్బందులు కలగజేశారు. మీరు న్యాయాధిపతుల గ్రంథం గమనించేటప్పుడు సంసోన్ అనేటువంటి ఒక బలాఢ్యుడు వస్తాడు. ఎంతమందికి తెలుసు? మీలో చేయెత్తండి. సంసోను తెలుసా? శాంసన్. ఓకే, దించండి. ఇప్పుడు చేయెత్తిన వాళ్ళకి ప్రశ్న, ఆయన ఎంత బలాఢ్యుడు? ఆయన బలంతో ఏమేం పనులు చేశాడు కొన్ని చెప్పండి. సింహాన్ని ఏం చేశాడు? పట్టుకొని బోన్లో పెట్టాడు, అంతేనా? కత్తితో చంపేశాడు. కత్తితో కదా, దేంతో మరి? వట్టి చేతులతోనే సింహాన్ని పట్టుకొని చంపేశాడు, చీల్చేశాడు, అంతేనా? సింహం అంటేనే చాలా బలంగా ఉంటుంది. చేతుల్లో ఏమీ లేకుండా వట్టి చేతులతో సింహాన్ని చంపాలంటే చాలా బలం ఉండి ఉంటుంది ఆయనకి.
అంతేనా? సంసోనికి చాలా బలం ఉంది అని ఇంకొక పని, గొప్ప పని ఆయన చేసింది ఏదైనా చెప్పండి. గాడిదను కూడా చంపేశాడు. గాడిద గాడిదని చంపి దాని ఎముకను తీసుకున్నాడు, అడవిలోకి పారిపోయాడు. ఆ ఆ ఆయనకున్నటువంటి బలంతో ఏం చేశాడంటే నక్కల్ని పట్టుకొని తోకలన్నీ కూడా కట్టేసి వాటిల్ని ఫిలిస్తీన్ల పొలాల్లోకి వదిలేస్తే ఆ మంటలకి ఏమైనాయి అంటే మొత్తం వాళ్ళ పొలాలన్నీ కూడా తగలబడిపోయినాయి. ఇంకోటి ఏదైనా చెప్పండి ఆయన ఒకసారి ఆయన్ని బంధిస్తే ఏం చేశాడు? ఆ కట్లన్నిటిని కూడా, అమ్మో ఈ తాళ్ళు చాలా బలంగా ఉన్నాయి, నేనేం చేయలేకపోతున్నానని అన్నాడా? ఏం చేశాడు? ఆ తాళ్ళని మొత్తం నూలు పోగుల్లాగా తెంచేశాడు. ఎంత పెద్ద తాళ్ళు కట్టినా కానీ ఆ తాళ్ళు ఆయన్ని ఏమీ చేయలేకపోయినాయి. ఒకసారి ఒక పట్టణంలో బంధిస్తే దాని గుమ్మాన్ని తీసి ఇసిరేశాడు. అంతేనా? అంటే దేవుడు ఎప్పుడైతే ఒక మనిషికి సహాయం చేస్తాడో, సహాయం చేసినప్పుడు దేవుడు వాళ్ళకి బలం ఇచ్చినప్పుడు వాళ్ళు గొప్ప కార్యాలు చేయగలుగుతారు. కానీ మీకు తెలుసు కదా, ఆ తర్వాత సంసోన్ని వాళ్ళు బంధించేశారు. ఆయన 2 కళ్ళు కూడా పీకేశారు. ఎందుకు? దేవుడు ఆయన్ని చేయి వదిలిపెట్టేశాడు. వద్దు అన్నదాన్ని చేసి దేవుడు కోపం తెప్పించినప్పుడు దేవుడు చేయి వదిలిపెట్టేశాడు. కాబట్టి మనం కూడా విగ్రహాలను పెట్టి దేవునికి కోపం గనక తెప్పిస్తే దేవుడు ఏం చేస్తాడు మనల్ని? సరే, చివరిగా ఒక ప్రశ్న. మనము దేవునికి కోపం తెప్పిస్తే ఏమవుతుంది? ఏ, దేవునికి కోపం తెప్పించినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. బి, దేవునికి కోపం తెప్పించినప్పుడు దేవుడు ఏమీ చేయకుండా ఊరుకుంటాడు, వద్దులే వీళ్ళతో అని. సి, దేవుడు కోపం తెప్పించినప్పుడు దేవుడు వారిని చేయి వదిలిపెడతాడు లేదా శత్రువులకు అప్పగించేస్తాడు. సీనేనా? కోపం తెప్పిస్తే ఏమవుతుంది? కాబట్టి ఈరోజు మనం దేవునికి కోపం తెప్పించవచ్చా? కొంచెం కోపం తెప్పించాలా, చాలా కోపం తెప్పించాలా దేవుడికి? మీరు స్కూల్లో టీచర్కి కోపం తెప్పించారనుకోండి, ఏమవుతుంది? పిలిచి ముద్దు పెట్టుకుంటారు. అంతేనా? ఏం చేస్తారు కోపం తెప్పిస్తే? అంతే, కోపం తెప్పిస్తే మీకు పనిష్మెంట్ ఉంటుంది. అంతేనా? మరి దేవునికి కోపం తెప్పిస్తే దేవుని దగ్గర కూడా పనిష్మెంట్ ఉంటుంది. దేవుని పనిష్మెంట్ చిన్నదా పెద్దదా? చాలా చిన్నది కాదా? దేవుని పనిష్మెంట్ చాలా పెద్దగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీ టీచర్ దగ్గర పెద్ద స్టిక్ ఉందనుకోండి, మీరు భయపడతారా? చిన్న స్టిక్ ఉంటే భయపడతారా? ఎంత పెద్ద స్టిక్ ఉంటే అంత పెద్ద దెబ్బలు పడతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అంతేనా? దేవుని పనిష్మెంట్ కూడా చాలా పెద్దది కాబట్టి మనం ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని పనిష్మెంట్ చాలా పెద్దది, అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి వాళ్ళు జాగ్రత్తగా ఉందామా? జాగ్రత్తగా ఉండటం అంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు? విగ్రహాలను పెట్టాలా, పెట్టకూడదా? పెట్టకూడదు. ఇంకేం పెట్టకూడదు? తావిత్తులు కట్టుకోకూడదు, నిమ్మకాయలు, గుమ్మడికాయలు, మిరపకాయలు, ఇలాంటివన్నీ కూడా మనం పెట్టకూడదు. ఒక మాటలో చెప్పాలంటే దేవుణ్ణి తప్ప దేన్ని పెట్టుకోకూడదు. మన దేవునికి ఏమో రూపం లేదు కాబట్టి ఏ బొమ్మని పెట్టుకోకూడదు. ఏ బొమ్మనంటే యేసుక్రీస్తు బొమ్మను కూడా పెట్టుకోకూడదు. అలా బొమ్మల్ని పెట్టామా దేవుడి కోపం వస్తుంది. దేవుని కోపం వచ్చిందంటే దేవుని యొక్క పనిష్మెంటు మనకు ఉంటుంది. ఎంత కోపం తెప్పిస్తే అంత పనిష్మెంట్. దేవుడు మనల్ని వదిలిపెట్టేస్తాడు. అప్పుడు మనం శత్రువుల చేతిలో ఓడిపోతాం. ఓకేనా? ఎవరికైనా ఏదైనా అర్థం కానిది ఏమైనా ఉందా? రేపు పరీక్ష పెడితే ఎన్ని మార్కులు వస్తాయి? అందరికీ 0నే వస్తాయా? ఎన్ని వస్తాయి? రేపు పరీక్ష పెట్టిన తర్వాత చూద్దాం. కంఠస్థ వాక్యాలు కూడా చదువుకోండి. ప్రశ్నలు చాలా ప్రశ్నలు చెప్పాను నేను. చూద్దాం ఎంతవరకు గుర్తుంటాయో, ఎంతవరకు రాస్తారో, ఎవరికి ఎన్ని మార్కులు వస్తాయో చూద్దాం రేపు. ఓకేనా? వందనాలు అందరికి.